వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ స్పాట్లైట్. రాజకీయాలు, క్రీడలు, వింతలు, విడ్డూరాలు, గుడులు, గోపురాలు, కష్టాలు, కన్నీళ్లు, విజయాలు, పరాజయాలు, ఇలా సమాజంలోని ప్రతి అంశాన్ని మీ కళ్ళ కట్టినట్లు చూపించే స్పాట్లైట్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం రండి. టీడీపీ హయాంలో జరిగిన స్కామ్లు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్సైడర్ ట్రేడింగ్, ఈఎస్ఐ, ఏపీ ఫైబర్ నెట్ లాంటి స్కామ్లు ఇప్పటికే వెలుగు చూశాయి. వాటి మూలాలను తవ్వే పనిలో అధికారులు తలమునకలే ఉన్నారు. అయితే వీటిని ఆధారాలతో సహా తేల్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వెలుగులోకి వచ్చింది విద్యుత్ మీటర్ల కొనుగోలు స్కామ్. అయితే ఈ స్కామ్ ప్రజలకు పెద్దగా షాక్ ఇవ్వలేదు. కానీ స్కామ్ పై విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారు. నిజాలు నిగ్గు తేల్చారు. ఆ విజిలెన్స్ నివేదిక ఆధారంగా దోషుల నుంచి స్కామ్ సొమ్మును వసూలు చేయమని ఇంధన శాఖ కార్యదర్శి ఆదేశించారు. అయితే ఈ విషయంలో సంబంధిత అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. విద్యుత్ మీటర్ల కొనుగోలు స్కామ్ కు బాధ్యులైన వారిని వైసీపీ సర్కార్ వెనుకోసుకొస్తున్న తీరు సర్వత్రా అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు విద్యుత్ మీటర్ల స్కామ్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, బాధ్యులెవరు, బాధ్యులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు తదితర అంశాలపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం. విద్యుత్ మీటర్ల కొనుగోలు కుంభకోణం ప్రస్తుతం ఇదే ఏపీలో హాట్ టాపిక్. టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణం జరిగితే వైసీపీ హయాంలో అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది. టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణాలను వెలికి తీసేందుకు కంకణం కట్టుకున్న వైసీపీ సర్కార్ ఈ కుంభకోణాన్ని ఎందుకు తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తోంది? అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు తాత్సారం చేస్తోంది? నాసిరకం మీటర్లు సరఫరా చేసిన కంపెనీ నుంచి సొమ్ము రికవరీకి అధికారులు ఎందుకు వెనకాడుతున్నారు? తదితర వివరాలు తెలుసుకునే ముందు అసలు కుంభకోణం జరిగిన తీరు, వెలుగు చూసిన వైనం గురించి తెలుసుకుందాం. విద్యుత్ మీటర్ల కొనుగోలు కుంభకోణం. అవనీర్ పవర్ టెక్నాలజీ కంపెనీ నుంచి విద్యుత్ మీటర్లను భారీ సంఖ్యలో అప్పటి టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అప్పటి ఎస్పీడీసీఎల్ చైర్మన్ ఎండీగా గోపాల్ రెడ్డి. నిబంధనల మేరకు అవనీర్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే సదరు కంపెనీ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ మీటర్లలో చాలా వరకు నాసిరకం, నాణ్యత లేనివే ఎక్కువ ఉన్నాయి. పైగా కంపెనీ గ్యారంటీ ఇచ్చిన గడువులోగానే మొత్తం సొమ్ము కంపెనీకి చెల్లించింది. దీంతో ప్రభుత్వానికి 41,46 లక్షల నష్టం వచ్చిందని విజిలెన్స్ అధికారులు తన నివేదికలో పేర్కొన్నారు. ఆ ప్రకారంగా అప్పట్లో ఈ వ్యవహారంలో బాధ్యులుగా ఉన్న సీఎండీ కె రంగనాథ్, చైర్మన్గా ఉన్న పి గోపాల్ రెడ్డితో పాటు వివిధ స్థాయిలో ఉన్న కెపి ఆనంద్, దామోదర్రావు, కె ప్రకాష్, ఏ చిన్నయ్య, టి హనుమంతప్రసాద్, ఆర్ శ్రీనివాసులు, వై లక్ష్మీనరసయ్య, మిక్కిలి విజయ్ కుమార్, బి సుబ్రహ్మణ్యం, ఏ వేణుగోపాల్పై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి ద్వారా కంపెనీ నుంచి ప్రభుత్వం నష్టపోయిన 41,46 లక్షల రూపాయలను ఏపీ రెవెన్యూ రికవరీ యాక్ట్ 1864 ప్రకారం వారి నుంచి వసూలు చేయాలని ఇంధన శాఖ కార్యదర్శి 11/9/2020న ఎస్పీడీసీఎల్ సీఎండీ చైర్మన్కు ఆదేశాలు జారీ చేశారు. వడ్డించేవాడు మనోడైతే కడబంతిలో ఉన్నా మనకు దక్కాల్సింది మనకు దక్కుతుందంటారు పెద్దలు. ఈ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో అదే జరిగింది. సహజంగా కొనుగోలు చేసిన కంపెనీ తమ వస్తువులపై 3 నుంచి 5 ఏళ్ల వరకు గ్యారంటీ ఇస్తుంది. ఆ ప్రకారంగానే విద్యుత్ శాఖ వారికి పేమెంట్లిస్తుంటుంది. ఒకేసారి సొమ్ము చెల్లిస్తే ఇక కంపెనీ తన బాధ్యత నుంచి తప్పించుకుంటుందన్న ముందుచూపుతోనే పేమెంట్లు విడతలవారీగా చెల్లిస్తారు. కానీ సదరు అవనీర్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా ఒకేసారి బిల్లు చెల్లించేయడంపై శాంతికిరణ్ ప్రశ్నించారు. మరి ఈ శాంతికిరణ్ ఎవరనుకుంటున్నారా? గత టీడీపీ ప్రభుత్వంలో విద్యుత్ మీటర్ల కొనుగోలులో అవినీతి జరిగిందని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వ్యక్తే ఈ శాంతికిరణ్.
దీనిపై విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి ఆ వ్యవహారంలో 41,46,00,000 రూపాయలు ప్రభుత్వం నష్టపోయిందని నివేదిక ఇచ్చారు. దాంతో సదరు మాజీ అధికారులంతా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు దానిని తిరస్కరించింది. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మందిలో కొందరు పదవీ విరమణ చేయగా మరికొందరు చనిపోయారు. ప్రస్తుతం సీజీఎం హనుమత్ ప్రసాద్, పే ఆఫీసర్ లక్ష్మీ నరసింహ, జీఎం విజయ్ కుమార్ మాత్రం ఇంకా సర్వీసులో కొనసాగుతున్నారు. అంటే శాంతికిరణ్ అనే వ్యక్తి ఒకవేళ హైకోర్టును ఆశ్రయించకపోతే ఈ 41 కోట్ల వ్యవహారం విజయవంతంగా సమాధి అయిపోయేదని స్పష్టమవుతోంది. మరి కోర్టు దాకా వెళ్లి విజిలెన్స్ ఇంధన కార్యదర్శి ఆదేశాలిచ్చిన ఈ వ్యవహారంపై మామూలుగా అయితే చర్యలు పంచకళ్యాణి గుర్రంలా శరవేగంగా పరిగెత్తాలి. ఇంధన శాఖ కార్యదర్శి అంటే సీఎండీ చైర్మన్కు బాస్. అంటే కార్యదర్శి ఆదేశం శిలాశాసనమన్నమాట. పైగా విజిలెన్స్ కూడా నివేదిక ఇచ్చింది. మరి ఎస్పీడీసీఎల్ సీఎండీ ఇప్పటిదాకా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు? వారి నుంచి ఆ 41 కోట్ల రూపాయలు ఎందుకు రికవరీ చేయడం లేదన్న ప్రశ్నలు మెదడున్న ఎవరికైనా రావడం సహజం. మామూలు పామర్లకే ఇన్ని సందేహాలు వచ్చినప్పుడు పాలకులకు ఇప్పటిదాకా రాకపోవడమే విడ్డూరం, విస్మయం కలిగించే అంశం. సదరు అవనీర్ కంపెనీ సరఫరా చేసిన విద్యుత్ మీటర్లకు సంబంధించి పర్చేజ్ ఆర్డర్ నెంబర్ 16/2003-2004 డేటెడ్ 24/5/2003న అవనీర్ సరఫరా చేసిన ఎనర్జీ మీటర్లలో 92.80% పనికిరాకుండా పోయాయని విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది. పీఓ నెంబర్ 72/2004-2005 డేటెడ్ 3/6/2004న సరఫరా చేసిన వాటిలో 71.75% మీటర్లు పనికిరాకుండా పోయాయని వెల్లడించింది. పీఓ నెంబర్ 317/2004-2005 డేటెడ్ 1/1/2005న సరఫరా చేసిన వాటిలో 72.25% మీటర్లు పనికిరాకుండా నాణ్యత లేవని తేలిందని విజిలెన్స్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. మరి ఇంత విస్పష్టంగా విజిలెన్స్ నిర్ధారించి నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుని సొమ్ము రికవరీ చేయకుండా తాత్సారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంధన శాఖ కార్యదర్శి ఆదేశాలకు భిన్నంగా వారికి షోకాజులిచ్చి వివరణ కోరడంపై మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. అంటే బాధ్యులకు మరింత గడువు ఇచ్చినట్లేనన్న వ్యాఖ్యలు విద్యుత్ శాఖ వర్గాల్లో వినిపిస్తున్నాయి. విద్యుత్ శాఖలో చోటు చేసుకున్న అవినీతిపై ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావును ప్రైమ్ 9 న్యూస్ వివరణ కోరగా వారికి షోకాజు నోటీసులిచ్చామని, దానిని చూసిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాము చట్టపరిధిలో చర్యలు చేపట్టామని, కోర్టు ఆదేశాల ప్రకారం తాము చర్యలు తీసుకున్నామని వివరించారు. కొంత కోర్టు పరిధిలో, మరికొంత డీసీఎం పరిధిలో ఉంది. కావున ప్రభుత్వానికి తాము నివేదించామని వెల్లడించారు. చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో ఎలాంటి జాప్యం లేదు. విచారణ కమిటీని నియమించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం తర్వాత ఉద్యోగులు కూడా కోర్టును ఆశ్రయించారని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్నందున ఈ అంశంపై ఎక్కువ మాట్లాడకూడదని చెప్పడం కొసమెరుపు. దాని మీద ఆల్రెడీ శాఖాపరంగా ఏవైతే చర్యలు అవసరమో అవన్నీ తీసుకోవడం జరిగింది. దాని మీద కోర్టుకు తర్వాత జనరల్ సెక్రటరీ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఉంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎంక్వైరీ కాదు, ఆల్రెడీ కోర్టు ఆదేశాల ప్రకారం మేము చట్టపరంగా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాము. చట్టపరంగా చర్యలు తీసుకున్నప్పుడు దానికి కొంత సమయం పడుతుంది. నిర్ధారిత సమయంలోనే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. దీనిలో జాప్యం ఏమీ ఉండదు. ప్రస్తుతానికైతే కమిటీల ఆలోచన లేదు. ప్రభుత్వంతో సంప్రదించి కమిటీ తీసుకుంటాం. ఎందుకంటే దానిలో కొంతవరకు పరిధి ప్రభుత్వం పరిధిలో ఉంది, కొంత పరిధి డిస్కామ్లో ఉంది. ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాల మీద ప్రభుత్వానికి ఆల్రెడీ ఉత్తరాలు రాయడం జరిగింది. ఇది కోర్టులో ఉంది కాబట్టి దీని నుంచి మనం ఎక్కువ మాట్లాడడం కూడా సరే. ఇది పబ్లిక్ ఇండస్ట్రీ పిల్లు ఒకటి పడింది. పిల్లు తర్వాత వీళ్ళు ఎంప్లాయీస్ కూడా వెళ్ళారు. ప్రస్తుతం ఇది కోర్టులో ఉంది. మనం అవుట్ ఆఫ్ ది కోర్ట్ జడ్జిమెంట్ మంచిది కాదు.
మరోవైపు కడపకు చెందిన ఓ ఎలక్ట్రికల్ కంపెనీ యజమాని ఈ మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఆశీస్సులతోనే ఇప్పటి అధికారి అత్యున్నత హోదా సాధించారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరు సదరు కడప కంపెనీ యజమాని ద్వారా లాబీయింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజం జగన్నాథుడికే ఎరుక. అవినీతిని సహించేది లేదని ఇప్పటికీ కొన్ని డజన్ల సార్లు చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి కరెంటు మీటర్ల కొనుగోలులో 41 కోట్ల మేర గోల్మాల్ జరిగినా ఇంకా మౌనవ్రతం పాటించడమే ఆశ్చర్యం. ఎందుకంటే సదరు కుంభకోణానికి పాల్పడిన యజమానిది కూడా కడప. ఆయనకు పెద్ద ఎలక్ట్రికల్ కంపెనీ ఉంది. సర్కారుకు పరికరాలు కొనుగోలు చేయడంలో దానికదే సాటి. ఆర్డర్లు పట్టేయడంలో ఆరితేరింది. ఇప్పుడు పాలకులకు ఆ కంపెనీ చాలా దగ్గర. అలాంటి కంపెనీపై సర్కారు కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది. కానీ దయగల ప్రభువులు దానిని రద్దు చేసి సదరు కంపెనీని కరుణించడంతో ప్రజల్లో నెలకొన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. స్పాట్లైట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. ముఖ్యమంత్రి సొంత జిల్లా, పైగా అధికార పార్టీ పెద్దలతో దగ్గరి సంబంధం. ఇంకేముంది, ఎన్ని విచారణలు జరిగితేనేమి, ఎంతమంది ఆదేశాలు జారీ చేస్తేనేమి, డోంట్ కేర్. అది ప్రస్తుతం టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణానికి సంబంధించి కడపకు చెందిన విద్యుత్ మీటర్ల తయారీ కంపెనీ ఓనర్ తీరు. అంతేకాదు, ఈ కుంభకోణంతో అంటకాగిన అధికారులపైన చర్యలు శూన్యం. ఇంధన శాఖ కార్యదర్శి ఆదేశాలు సైతం బేఖాతర్. ఈ నేపథ్యంలో టీడీపీ హయాంలో అవినీతికి పాల్పడిన వారిని ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు వెనకేసుకొస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రెండోసారి ప్రధాని కాబోతోన్న నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ఏపీకి కాబోయే సీఎంగా వైఎస్ జగన్ కొన్ని సంచలన ప్రకటనలు చేశారు. వాటిలో మొదటిది కుంభకోణాలు. గత ప్రభుత్వంలో చాలా కుంభకోణాలు జరిగాయన్న ఆయన వాటిపై శాఖల వారీగా సమీక్షలు చేసి అక్రమాల్ని బయటపెడతానన్నారు. రెండోది రాజధాని భూములు. రాజధాని ఎక్కడ వస్తుందో డిసైడ్ చేసిన చంద్రబాబు ముందుగానే తన బినామీలతో అమరావతి చుట్టుపక్కల భూములు కొనిపించారని, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని, ఆ భారీ స్కామ్ను బయటపెడతానని అన్నారు. మూడోది పోలవరం టెండర్. పోలవరం ప్రాజెక్టు విషయంలో అక్రమాలు జరిగాయన్న జగన్ అవసరమైతే కొత్తగా టెండర్లు పిలుస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో జగన్మోహన్ రెడ్డి గతాన్ని తవ్వబోతున్నారన్న చర్చ అప్పట్లో జోరుగా జరిగింది. అదే జరుగుతోంది. పోలవరం రివర్స్ టెండరింగ్, అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో విచారణ, ఈఎస్ఐ స్కామ్ తదితరాలను వైసీపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఏ కుంభకోణాన్ని జగన్ సర్కార్ సాక్ష్యాధారాలతో నిరూపించలేదు. ఇంకా విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆధారాలతో సహా నిరూపించి విద్యుత్ మీటర్ల కుంభకోణంలో మాత్రం చర్యలు తీసుకునేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తుంటే ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తోంది. దీంతో ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతే దీనికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ హయాంలో అభివృద్ధి ఒక్క అడుగేస్తే అవినీతి కోట్లకు పడిగెత్తిందన్నది వైసీపీ ఆరోపణ. భూమిపైన మట్టి, ఇసుక నుంచి భూమిలోని బొగ్గు, బెరటైస్ నుంచి భూమిపైన సోలార్ పవర్, ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు అన్నింటా కరప్షన్ అంటూ వైసీపీ నేతలు గొంతెత్తిన సందర్భాలున్నాయి. అసలు మొత్తం భూములని కుంభకోణాల పుడమిగా మార్చి రాజధానిని పెద్ద స్కామ్గా చేసిన ఘనత మరెవ్వరికీ సాధ్యం కాదని టీడీపీ నిరూపించిందంటూ కోడై కూసిన వైసీపీ ప్రస్తుతం అవినీతిపర్ల కొమ్ము కాస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్ మీటర్ల కొనుగోలు వ్యవహారంలో జరిగిన 41 కోట్ల రూపాయల అవినీతిని విజిలెన్స్ విచారణలో సాక్ష్యాధారాలతో సహా నివేదిక సమర్పించినా దానికి విలువ లేకుండా పోయింది.
కుంభకోణానికి బాధ్యులైన 12 మంది అధికారులను సస్పెండ్ చేసి విద్యుత్ మీటర్లను సరఫరా చేసిన కంపెనీ నుంచి అవినీతి సొమ్మును రికవరీ చేయమని సిఫారసు చేసినా అటువైపు అధికారులు కానీ ప్రభుత్వం కానీ అడుగులు వేసిన దాఖలాలు కనిపించడం లేదు. విజిలెన్స్ నివేదిక ప్రకారం సదరు కంపెనీని శాశ్వతంగా బ్లాక్ లిస్టులో పెట్టమని చెప్పినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అసలు కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టారా లేదా అనే లోగుట్టు పెరుమాళ్లకే తెలియాలి. పైగా దీనికి సంబంధించిన వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని సంబంధిత ఉన్నతాధికారులు చాకచక్యంగా తప్పించుకున్న వైనం. అవినీతి పరులకు వైసీపీ సర్కారు కూడా అండగా నిలుస్తుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి జరిగిందోనని వైసీపీ సర్కార్ భూతద్దంతో అన్వేషిస్తోంది. ఆ లెక్కల కోసం తాపత్రయపడుతోంది. సిఐడి నోటీసులిస్తోంది. కానీ టీడీపీ జమానాలోనే 41 కోట్ల రూపాయల ఖరీదైన విద్యుత్ మీటర్ల కొనుగోలుపై గోల్మాల్ జరిగిందని స్వయంగా ఇంధన శాఖ విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. అయితే వైసీపీ సర్కార్ ఆ నివేదికను అమలు చేయడం చేతకాక చేతులెత్తేసిందా లేక అవినీతి పర్ల కొమ్ము కాస్తోందా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. పైగా దోషులుగా తేలిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వారి ద్వారానే సొమ్మును రికవరీ చేయాలని నివేదికలో పేర్కొంటూ విజిలెన్స్ తన నివేదికలో సిఫార్సు చేసింది. కానీ విజిలెన్స్ సిఫార్సులను బలపరుస్తూ ఇంధన శాఖ కార్యదర్శి ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ వాటిని అమలు చేయకుండా వారికి సంజాయిషీ నోటీసులిచ్చి కాలయాపన చేస్తున్నారు అధికారులు. దీంతో ఎస్పీడీసీఎల్ సీఎండీ వ్యవహార శైలి సహజంగానే అనేక అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతోనే ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారంలో ఏపీ ఎస్పీడీసీఎల్ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎలాంటి ఆధారాలు లేని అమరావతి భూములలో లొసుగుల కోసం తెగ చెమటోడ్చి పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్ 41 కోట్ల రూపాయల విద్యుత్ మీటర్ల కొనుగోలు వ్యవహారంలో అన్ని ఆధారాలతో స్వయంగా ప్రభుత్వ అధికారులే నివేదిక ఇచ్చినా ఇప్పటివరకు దానిపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కపెడుతున్న వైనం విస్మయపరుస్తోంది. దీనికి సంబంధించి 12 మంది అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుని రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఆ సొమ్ము ద్వారా కంపెనీ నుంచి రికవరీ చేయాలని స్వయంగా ఇంధన శాఖ కార్యదర్శి విజిలెన్స్ ఇచ్చిన నివేదికను అమలు చేయకుండా బుట్టదాఖలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం మారినప్పటికీ ఈ వ్యవహారంలో ఎంతమంది పెద్దల పలుకుబడి ప్రభావం ఇంకా ఎంత బలంగా పనిచేస్తోందో స్పష్టమవుతోంది. మరోవైపు టీడీపీ హయాంలో విద్యుత్ మీటర్ల సప్లై టెండర్ పొందిన అవనీర్ కంపెనీ అడ్రస్ మాత్రం హైదరాబాద్. కానీ యాజమాన్యానిది కడప అని తెలుస్తోంది. అంతేకాదు ప్రభుత్వ పెద్దల అండదండలు వారికి ఉన్నాయని తెలుస్తోంది. అందుకే ఈసారి విద్యుత్ మీటర్ల టెండర్ కడపకే చెందిన మరో కంపెనీకి ఇచ్చారని తెలుస్తోంది. అంటే ముఖ్యమంత్రి జిల్లా అయితే చాలు, ఏం చేసినా అడిగే దిక్కులేదన్న సంకేతాలు బలంగా ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయి. అంతేకాదు నాసిరకం మీటర్లను సప్లై చేసిన అవనీర్ కంపెనీ తమది కడప, మా జోలికి వస్తే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అధికారులను యాజమాన్యం బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అధికారులు రికవరీ విషయంలో వెనుకడుగు వేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక టీడీపీ హయాంలో క్షేత్రస్థాయిలో అవినీతి ఓ రేంజ్లో జరిగిందన్నది నిష్ఠూర సత్యం అంటున్నారు పరిశీలకులు. ఏసీబీ జరిపిన దాడుల్లో ఒక్కో అధికారి దగ్గర 100 కోట్లకు పైగానే అక్రమ సంపాదన ఉన్నట్లు తేలిందంటే ఎంతమంది అధికారులు ఎంతలా దోచేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాలు గత ప్రభుత్వానికి తెలియనివి కావు. అయినా సరే పట్టించుకోకపోవడం వల్ల విసిగెత్తిన ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. మరి ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది ఏమిటి? అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదికలు తేల్చి చెప్పినా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? విద్యుత్ మీటర్లు సరఫరా చేసిన కంపెనీ యాజమాన్యం సీఎం సొంత జిల్లాకు చెందినవారు కావడమే కారణమా? వీటన్నింటికీ అటు అధికారులు, ఇటు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
చూశారు కదండి, టీడీపీ హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టేందుకు కంకణం కట్టుకున్న వైసీపీ సర్కార్ విద్యుత్ మీటర్ల కొనుగోలు కుంభకోణం విషయంలో ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది? సదరు కంపెనీ యజమాని కడపకు చెందిన వారు కావడమే కారణమా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ అపప్రద తొలగించుకోవాలంటే వైసీపీ ప్రభుత్వం అవినీతి పరుల భరతం పట్టాలి. లేదంటే ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతితో అటు టీడీపీ ఇటు వైసీపీ దొందే అన్న నిందను జగన్ సర్కార్ శాశ్వతంగా మోయక తప్పదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో స్పందిస్తుందో లేదో, స్పందిస్తే ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పాట్లైట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.